రైట్, ఇక వివరాలు చూద్దాం. ప్రకాశం జిల్లాలో వరుసగా రెండవ రోజు కూడా భూమి కంపించింది. ముండ్లమూరు, సింగనపాలెం, మారేళ్లలో మరోసారి కంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకి గురయ్యారు. 1 సెకను పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. తాళూరు గ్రామం లక్ష్మీ వెంకటరమణ ట్రేడర్స్, ఎల్లు బాబు, ఐసీహెచ్ హనుమారెడ్డి. కరెక్ట్గా 10:30 నిమిషాలకి ధమామని శబ్దం వచ్చేసింది. బయటికి పోయి చూసేవారికి అందరూ మాకు శబ్దం వచ్చింది అన్నారు. గూడెంలో పోయేవారికి బత్తాలన్నీ జారి పడ్డాయి. ఇంకా ఒకరోజు నిర్ధారించుకున్నాము, ఇది భూకంపం అని నిర్ధారించుకున్నాము. అందరూ మా ఇళ్ళల్లో వాళ్ళందరూ వచ్చి మాయబాటి అన్నారు. తాళూరు గ్రామం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గత కొన్ని సంవత్సరాలుగా ముల్లమూరు అలాగే తాళ్ళూరు మండలాల్లో అనేది భూమి అనేది 1 సెకను 2 సెకండ్లు అనేది కంపిస్తూనే ఉంటది. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే తంతు జరుగుతుంది. దానిలో భాగంగానే నిన్న 2 సెకండ్లు ముల్లమూరు మండలంలోనూ అలాగే తాళ్ళూరు మండలంలోనూ కొన్ని గ్రామాల మొత్తం కంపెత్తడం జరిగింది. నిన్న ప్రజలు ఆందోళన చెందడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా భూమి కంపెత్తడంతో ప్రజలు అనేది ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా వరుస భూకంపాలు అనేది వస్తుంటాయి పోతుంటాయి, కానీ వరుసగా నిన్న వచ్చి ఈ రోజు కూడా భూమి కంపెత్తడంతో అక్కడ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంటే ఈ భూకంపాలు రావడానికి కారణంగా అనేక ప్రచారాలు అనేది జరుగుతున్నాయి. గతంలో భూపొరలు అనేది సెటరేట్ కాలేదు ఈ ప్రాంతంలో, అందువల్లనే భూకంపాలు వరుసగా వస్తుంటాయి అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంటే, అలాగే ఇక్కడ చేమకుర్తి గ్రానైట్ అనేది అతి దగ్గరగా ఉంటుంది. ఈ మండలాలకు సంబంధించి అతి చెరువులో చేమకుర్తి గ్రానైట్ ఉంటుంది. దానికి నిబంధనలకు అతిక్రమిస్తూ తవ్వకాలు అనేది అతి లోతుగా తవ్వటం వల్ల కూడా ఈ భూమి కంపిస్తుందని చెప్పి ఇలా ప్రచారాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ నిన్న 2 సెకండ్లు అదే మండలాల్లో అంటే తాళ్ళూరు అలాగే ముల్లమూరు మండలాల్లో భూమి కంపించడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా కంపించడంతో ఇక్కడ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జయభీమా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.